అందరూ పీటీఎం అని విని ఉంటారు. ఎవరైనా పీటీఎం విన్నారా? పీటీఎం అంటే అందరికి తెలుసు, పేరెంట్ టీచర్ మీటింగ్ అని. పీటీఎం అంటే పేరెంట్ డాక్టర్ మీటింగ్. ఇదేంటైతే సో ఈరోజు మనము పేరెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతారు ఫస్ట్ ఎయిడ్ కొన్ని చూస్తాము. సో ఫీవర్ వచ్చినప్పుడు, మీ పిల్లలు ఫీవర్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఒక్కొక్కరు చెప్పండి మా. ఒళ్ళు వేడిని బట్టి జ్వరం మందు వేస్తాం సార్. అంటే మీరు తాకి చేతితో ఒళ్ళు వేడిగా ఉంటే జ్వరం మందు వేస్తారు. అవును సార్. అమ్మా దీనికి 0 out of 10 ఇవ్వాలి మా. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఉండేది సమ్మర్. ఇప్పుడు పిల్లలంతా బయట హీట్ లాగి బాగా వేడిగా ఉంటారు. ఇంకా జ్వరం మందు వేసుకుంటే వాళ్ళు లీటర్లు తాగేస్తారు మా. సో ఇది కరెక్ట్ కాదు మా. నెక్స్ట్ మీరేం చేస్తారు మా? జ్వరం రాగానే హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజక్షన్ ఇప్పించుకుంటాం సార్. మీరు జ్వరం రాగానే వెంటనే తీసుకుని ఇంజక్షన్ వేయించేస్తారు. అమ్మా పిల్లలకి జ్వరం రాగానే ఇంజక్షన్ వేయడం కూడా కరెక్ట్ కాదు అమ్మా. 3 out of 10 ఇస్తామా. అంటే ఇంజక్షన్ కూడా చాలా సార్లు స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇస్తుంటారు, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో 3 out of 10. మీరేం చేస్తారమ్మా? జ్వరం రాగానే హాస్పిటల్ తీసుకొచ్చేస్తాను సార్. సో జ్వరం రాగానే హాస్పిటల్ తీసుకుపోవడం ఓకేమా, 8 out of 10 ఇస్తాము. కానీ ఏమంటే మీరు ఫస్ట్ ఎయిడ్ ఇంట్లో తీసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి వెయిటింగ్ పీరియడ్ అదంతా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఫీవర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 8 out of 10 తీసుకుంటాం. జ్వరం రాగానే మందు వేసి కోల్డ్ స్పాన్ చేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తాం. ఓకేమా, ఇది మంచిది మా. 9 out of 10 మా. ఓకే. సో జ్వరం రాగానే మీరు మెడిసిన్ వేసి కోల్డ్ స్పాన్స్ కూడా చేసి తీసుకెళ్తారు కాబట్టి సో ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ కూడా చేయొచ్చు. జ్వరం రాగానే థర్మామీటర్ పెట్టి చెక్ చేసి కోల్డ్ స్పాన్ చేసి హాస్పిటల్కి తీసుకొస్తాం. సో జ్వరం రాగానే థర్మామీటర్ తో టెంపరేచర్ చెక్ చేసుకుని ఫీవర్ మెడిసిన్ వేసి కోల్డ్ స్పాన్ చేసి తీసుకో. ఇది 10 out of 10 మా. ఏం చెప్పేవరా? ఇది బెస్ట్. సో పిల్లలు జ్వరం రాగానే ఫస్ట్ మీరు థర్మామీటర్ తో చెక్ చేసుకొని, సో 9900 రికార్డ్ అయితే ఫీవర్ మెడిసిన్ వేసుకొని, మరీ ఎక్కువగా ఉంటే స్పంజింగ్ చేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది బెస్ట్ మా. సో దీనికి ఆల్మోస్ట్ 10 out of 10 మా. సో మీరు మీ పిల్లలకి ఏం చేస్తారు? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు.